అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గంలో సౌమ్యగా విద్యావేత్తగా మరి ఇక్కడ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ప్రజలందరితోటి మరి ఇక్కడ సఖ్యతగా మిగులుతాడని చెప్పి ఏదైతే సమాజంలో మరి ఇక్కడ పేరు తెచ్చుకుంటూ నటిస్తా ఉన్నాడో ఆయన నిజస్వరూపం కనుక చూసుకున్నట్టయితే మరి ఇక్కడ మంథనిలో ఏ విధంగా ఉన్నాయి ఆయన బూత్ రాజకీయాలు అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఆయన నోటి నుండి ప్రతిపక్ష నేత పేరు తీయడు కానీ ఆయన అనుచరులతోటి ఎంతటి నీచమైన రాతలు నీచమైన మాటలు మాట్లాడిస్తా ఉన్నాడో మరొకసారి గమనించినట్టయితే ఇలా మంథని నియోజకవర్గంలో ఆయన నోటి నుంచి ఒక బూత్ మాట కూడా మాట్లాడు, కానీ ప్రతిపక్ష నేతను ఎన్ని బూతులు తిడితే అంత ప్రియారిటీ అంటూ బూతులు తిట్టిన వాళ్ళకే పదవులు అంటూ మరి ఇక్కడ రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టిస్తూ బూతు రాజకీయాలు చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయనకు సంబంధించిన మరి ఇక్కడ కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయన మాట్లాడుతున్న మాట ఒక్కసారి గమనించినట్టయితే, నిన్నేదో అదే మధుగా నిన్నేదో నీ ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రాంతం కోసం అహర్నిశలు పనిచేసే మంత్రి శ్రీధర్ బాబు గారి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు కదా. నువ్వు జెడ్పీ చైర్మన్ గా ఎమ్మెల్యేగా చేసినోడివి నువ్వే ఈ స్థాయిలో మాట్లాడితే మరి మేము ఎట్లా మాట్లాడురా? ఏందిరా నువ్వు మాట్లాడింది? గద్దమ్మ చవట వేవహు రెండేళ్ళ ఏం బీకిరు, నా వెంట్రుకు కూడా బీకరు, రౌడీ సీట నా కొడుకు ఆవురా. నా కొడుక నువ్వు శుద్ధ పూసవు నిన్ను తింటారా? నువ్వు శుద్ధ పూస పనులు చేసేవాడ 10 సంవత్సరాల కాలం పాటు కమాన్పూర్ నుంచి కాళేశ్వరం దాకా రక్త వేరులై పాలించున్నావు. నువ్వు రౌడీ సీట్ గురించి నువ్వు మాట్లాడతా? నీ అయ్యా ఒక దొంగ, నువ్వు రౌడీ సీట్వి. 10 ఏళ్ళు అధికారం ఇస్తే 10 మంది అమాయకులను మంత్రి నియోజకవర్గంలో రక్త వేరులై పాలించిన నీచుడు ఏమంటారా? 2 ఏళ్ళు గడిచింది, నా ఇంటికి కూడా దిగలేను. మరి 10 ఏళ్ళు నువ్వు అధికారంలో బొచ్చు దిగినా? 10 సంవత్సరాల అధికారంలో ఉండి నువ్వు బొచ్చు దిగిన వారా వెదవా? ఏమంటారు మంత్రి గారిని పట్టుకొని బేవహూప? అరే బామ్మదిగా, ఇది ఎంతటి మరి ఇక్కడ ఆయన అనుచరులకు ఎంతటి స్వచ్ఛమైన భాష నేర్పిస్తా ఉన్నాడు మంథని నేట. మరి ఏదైతే ఆ నీట్ గా ఉండే మంథనిలో రౌడీ రాజకీయాలు చేస్తానని చెప్పి పదే గగ్గోలు పెట్టినటువంటి మంత్రి గారి ఇక నిజ స్వరూపం చూసుకున్నట్టయితే ఇక్కడ మాట్లాడిన మాటలు చూడండి. ఆయన ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఏ విధంగా జరుగుతూ ఉన్నది, మరి ఇక్కడ ఆయన అనుచరులతోటి ఏ విధంగా మాటలు మాట్లాడిస్తా ఉన్నాడు. అరే మధుగా ఆట అంటే ఎంతటి కుసంస్కారం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి కుక్కల గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువ, కానీ ఇలాంటి కుక్కలను ఎగవేస్తూ ఇవాళ మంత్రిని భ్రష్టు పట్టిస్తున్న నాయకుడు ఎవరో ఒక్కసారి గుర్తు చేయాలి. ఇదేంటిది చెప్పట, ఈ చెప్పు బట్టి అరే మధుగా నేను చెప్తాడుకుంటాడు. ఏం మాటలు సార్ ఇవి? ఇది ప్రజాస్వామ్యమేనా సార్? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా చెప్పు బట్టి నిన్ను కొడతా అని చెప్పి చెప్పులు లేపితే నీ గౌరవం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అరే మధుగా అంటాను. ఏం సార్ బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు అరే శ్రీధర్గా అని అనలేరా సార్? అంటే వాళ్ళు ఏదైతే సభ్యత సంస్కారాలు పాటిస్తా ఉన్నారో మీరెందుకు సభ్యత సంస్కారాలు పాటించారు సార్? మీ కుక్కలతోటి ఈ విధంగా ఎగేసి నాకు మాత్రం ఏమేం సంబంధం లేదు, వాడు ఎవడెవడో ఏం మాట్లాడితే నేనేం చేయాలన్న సందంగా నువ్వు నడుస్తూ ఉంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు సార్. ఇలాంటి విధవలను అందలం ఎక్కించే ఈ అంశాన్ని అందరూ చూస్తలేరా? ఇవాళ నిజంగానే నీకు సంస్కారం కనుక ఉంటే ఇలాంటి వాళ్లకు కళ్యం వేయాల్సిన బాధ్యత నీ మీద లేదా? ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించి పదవులు ఇస్తానవా, లేదంటే మరి ఇక్కడ వాళ్ళకి కళ్యం ఇస్తానవా? ఇటువంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పి అలా పిలిచి మందలియరాదా? లేదంటే మరి ఇక్కడ అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయరాదా? మరి నువ్వు సంస్కారవంతంగా నడిస్తే సరిపోతా సార్. నీ నీచ రాజకీయాలు జనాలకు గనవడే అని చెప్పి పిల్లి కళ్ళు మూసుకొని పాలు అయినట్టు ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటాడు సార్ చివరకు? మరి ఇక్కడ అరే బామ్మర్దిగా అట, ఇదేనా సార్ రాజకీయాలలో మాట్లాడే మాటలు? అరే బామ్మర్దిగా ఏ బీఆర్ఎస్ నాయకులు అరే శ్రీధర్గా బామ్మర్దిగా మిమ్మల్ని అనరా సార్ ఇవాళ? ఎందుకంటే ఓహో మీ చేతిలో అధికారం ఉన్నది, నువ్వు ఎన్నైనా అనరా? నేను పోలీసు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నా ఒక మాట మాట్లాడితే తీసి లోపల వేస్తానే. మరి ఇక్కడ ఏదైతే అధికార మదం తప్ప ఇల్లు ఏమన్నా ఉన్నదా సార్? రేపటి రోజున అధికారం అనేది శాశ్వతమా సార్? అధికారం కోల్పోయిన రోజున బీఆర్ఎస్ కార్యకర్తలందరూ నువ్వు వచ్చిన కాడల్లా ఎదురు తిరిగి అరే శ్రీధర్గా బామ్మర్దిగా అని అన్నారు అనుకోండి, మీ పరిస్థితి ఏం కావాలి సార్? రాజకీయాలను మరి మీరు ఖచ్చితంగా ఏదైతే నీట్ గా ఉంచాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఒక గురుతరమైన బాధ్యతగా మంత్రిగా ఉంటే నీ అనుచరుడు మరి ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ విధంగా మాట్లాడతారు సార్? ఒక్కసారి ఆలోచన చేయాలి. మంత్రి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. శ్రీధర్ బాబు గారు నోట్లకెళ్ళి ఒక మాట కూడా అంటలేరు.
కాబట్టి ఆయన సచ్చీలుడు పుట్టమది గారే మాట్లాడుతా ఉన్నారంటే ఇలా విమర్శలను కూడా తట్టుకోలేని స్థాయిలో ఉన్నావా సార్? మరి ఇక్కడ 6 గ్యారంటీలు ఏమైనాయి సార్? 420 హామీలు ఏమైనాయి సార్? ఇలా హామీలను అమలు చేయడం దేని బట్టి కొట్టాలనో మరి ఇక్కడ ప్రజలు నిర్ణయిస్తారు సార్. మరి ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఈ రకంగా బూతులు మాట్లాడిస్తూ ఇలా మాట్లాడతాడు. ఇంకా ఏదైతే 10 సంవత్సరాల నుంచి నువ్వు ఏం బీకలేదని నువ్వే అంటావు, 10 సంవత్సరాల నుంచి మళ్ళీ నెత్తుడేట్లు వారించిందని చెప్పి నువ్వే అంటావు. నిజంగానే పుట్టమద అనే వ్యక్తి కనుక నెత్తుటేర్లు పారించేటట్టు ఉంటే, ఆయన నెత్తుటేర్లు పారించే వ్యక్తి అయితే, ఆయన హత్యలు చేసే వ్యక్తి అయితే వీడు ఇంత ఘోరంగా మాట్లాడతాడా సార్? నోటికి వచ్చినట్టు అరే బామ్మదిగా చెప్పుతోడు కొడతామని అంటే మరి రేపటి అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను నరుకుతారు అనే ఆలోచన ఉండకపోయినా సార్ నిజంగానే ఆయన కనుక మరి హత్య రాజకీయాలు చేసినట్టయితే అంటే ఇదంతా కేవలం మీరు సృష్టించిన అపోహ అని ఇప్పుడు మంత్రి ప్రజలకు తెలుస్తలేదా సార్? ఇవాళ పుట్టమదును పట్టుకొని ఇన్ని మాటలు ధైర్యంగా మాట్లాడగలుగుతా ఉన్నాడంటే 10 సంవత్సరాలలో ఏం చేయలేదని చెప్పి మీ అనుసరణే చెప్తా ఉన్నాడు. 10 సంవత్సరాలలో ఏం బీకినవరా నువ్వు అంటాడు. ఏం బీకినవరా అని ఒక దిక్కు అంటాడు, మళ్ళా హత్య రాజకీయాలు రక్తం బారించిందని ఒక దిక్కు అంటాడు. రక్తం బారించే నాయకుడే అయితే ఒక్కడు కూడా కాంగ్రెస్ లో మిగులున ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి నీచ రాజకీయాలు చేసుకుంటూ ఇలాంటి నీచపు మాటలు మాట్లాడుతూ ఉంటే రాబోయే రోజులలో ఇవే పునరావృతం అయితే ఒకవైపు మీ అధినాయకుడు అవే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే కేసీఆర్ ను కేటీఆర్ పట్టుకొని నోటికొచ్చినట్టు తిడతా ఉంటే నువ్వు ఇక్కడ నీ అనుచరులతోటి ఈ రకంగా తిట్లదండకాన్ని చేయిస్తా ఉన్నావు. ఇవాళ మంత్రిలో నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చెప్పు, నువ్వు చేసిన పరిపాలన ఏ విధంగా ఉన్నదో చెప్పు. ఇవాళ కాకర్లపల్లి సర్పంచ్ గెలిస్తే ఆయన మీద అబద్ధం కేసు పెట్టించి మరి ఇక్కడ అటెంప్ట్ మర్డర్ పెట్టిస్తారా సార్? ఇంకా రైతుపై దాడి చేసిన కాకర్లపల్లి సర్పంచ్ను సస్పెండ్ చేయాలట. ఒక 10 మంది కాంగ్రెస్ నాయకులను తీసుకొని వచ్చి చౌరస్తలో నిలబెట్టి ఆయన మీద అడ్డంగా మరి ఇక్కడ కేసు బుక్ చేయించిండు. ఏ విధంగా అంటే ఈయనకు రాకిన దెబ్బలేందో చూడండి. ఈ సర్పంచ్ కి కనీసం ఈయన కలుచుడు కూడా కలవలేదు. అక్కడ పొలం కాడికి వెళ్ళి ఆయన పొలం దగ్గరికి వెళ్తా ఉంటే ఈయనకు దగ్గర 500 మీటర్ల దూరంలో ఆయన ఉంటే ఈయన బురద రాసుకొని ఇక్కడ ఒక చీరుకొని ఇవాళ వచ్చి నన్ను ఏదైతే పారతోటి కొట్టి బురదలేసి తొక్కిండని చెప్పి ఇగో మంతలిలో హాస్పిటల్కి వచ్చి ఇక డ్రెస్సింగ్ చేయించుకుంటాను. రాకిన దెబ్బ చూడండి, చేయితోటి గీరుకొని ఇక దీనికి ఏ విధంగా కట్టుకున్నాడో చూడండి. ఇక ఇలా డ్రామాలు చూడండి, ఇలా యాక్షన్ చూడండి, శ్రీధర్ బాబు గారు చేసే ఆకృత్యాలు చూడండి, పోలీసు అధికారుల దుర్వినియోగం చూడండి, అధికార దుర్వినియోగం చూడండి. ఇవాళ ఒక సర్పంచ్ ని అడ్డంగా బెదిరించి మరి ఇక్కడ పార్టీలో చేర్చుకోవడానికి గిన్ని కుట్రలా? ఇవాళ శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా మంత్రి పోలీసులకు ఒకసారి చూసుకున్నట్టయితే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం వీళ్ళకు మంత్రి నియోజకవర్గంలో పరిపాటిగా మారింది. ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు ఉంటాడో వాళ్ళని అనగదొక్కడానికి మరి వీళ్ళకు ఉన్నది ఏంది అని అంటే డైరెక్ట్ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టుడే. ఇది కాటారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం శ్రీధర్బాబు సొంత మండలంలో 24 తారీఖు 11వ నెల మొన్ననే నవంబర్ లో మరి ఇక్కడ కేసు బుక్ చేసి ఎవరి మీద అని అంటే తెప్పల లక్ష్మి అని చెప్పి ఆమె చల్లశేఖర్ అనే పిల్లగాని మీద మరి ఇక్కడ ఏం కేసు పెట్టింది? 109 బిఎన్ఎస్. గతంలో 307 ఉండే 109 ఈమెనట మరి ఇక్కడ నన్ను చంపడానికి ప్రయత్నం చేసిండు అని చెప్పి కత్తితోటి కోసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పోయి మరి కేసు పెడితే 2 రోజులలో బెయిల్ ఇచ్చింది. అటెంప్ట్ మర్డర్ లో ఎక్కడన్నా 2 రోజులనే బెయిల్ ఇస్తారా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే జడ్జీలు ఈ పోలీసులను చూసి నవ్వుకుంటా ఉన్నారు. తప్పుడు కేసు పెడితే డైరెక్ట్ 2 రోజులలో బెయిల్ ఇస్తే చంద్రశేఖర్ 2 రోజులనే వచ్చిండు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా కాటారంలో మరి ఇక్కడ ఏం జరిగింది? 7వ నెలలో చేసిండు ఇది కేసు బుక్. ఎవరిచ్చిండ్రా అని అంటే చింత రాజేశ్వర్ అని మరి ఇక్కడ గుళ్ళపల్లి అశోక్ మీద మరి ఇక్కడ ఏదైతే కేసు నమోదు చేసింది మరి దీనిలో ఏం పెట్టిండు? అటెంప్ట్ మర్డర్ కేసు. ఈ అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే హైకోర్టుకు వెండి పిల్లాడు. హైకోర్టుకు పోతే ఇక్కడ హైకోర్టు ఏము బెయిల్ ఆర్డర్ లో ఏము వ్యాఖ్యానించింది ఒకసారి చూసినట్టయితే ఆఫ్టర్ కన్సిడరింగ్ ద సబ్మిషన్ మేడ్ బై బోత్ ద ల్యాండ్ కౌన్సిలర్ అండ్ రివ్యూయింగ్ ద మెటీరియల్ అవైలబుల్ ద రికార్డ్ this court finds that the de facto complaint sustained only simple injuries and was treated as outpatient as the material part of the investigation is completed and considering the facts and circumstances of the case the petitioner is granted pre-arrest bail subject to compliance of the following conditions అని చెప్పి మరి ఇక్కడ ఆయన కండిషన్ బెయిల్ ఇచ్చింది. అందులో ఏం వ్యాఖ్యానించింది? ఈ డిఫాక్టో కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైంట్ దారు
ఆ కాంప్లైంట్ దారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవుట్ పేషెంట్ గా మరి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ దెబ్బలు కూడా పెద్ద ఇంజూరియస్, మరి ఇక్కడ సీరియస్ ఇంజూరియస్ లేవు కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తానని బెయిల్ ఇచ్చిండ్రు. మరి వీళ్ళకేం ఇంజూరీస్ ఉన్నాయి సార్? ఇక్కడ కేవలం గీక్కొని తలకాయకు కొంచెం గీక్కొని హాస్పిటల్కి పోయి ఇక్కడ ఏదైతే మన హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటి దింపుకొని అయోడిన్ మూసుకొని దీనికి ఇంత పెద్ద కట్టు కట్టి ఇవాళ ఒక కట్టుక తల్లి ఒక సర్పంచ్ని గెలిచి ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవక ముందే బాజాప్తా డైరెక్ట్ శ్రీధర్ బాబు గారే లైన్లోకి వచ్చి సిపి గారికి ఫోన్ చేసి సార్ ఇక్కడ రౌడీజం నడుస్తా ఉన్నదని చెప్పి ఉల్టా దొంగే దొంగ నడిచినట్టు ఈయన మీద కేసు నమోదు చేసిండ్రు. ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా అనేకంగా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే జవ్వాది తిరుపతి అని చెప్పి జవాద్ తిరుపతి అనే మరి అక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్ ఉండే ఈ వేధింపులు భరించలేక మొన్ననే కాంగ్రెస్ లో చేరిండు. ఎందుకు ఈ కేసులు పెడతా ఉన్నారంటే ప్రతిపక్ష నాయకులను కేసులు పెట్టి వేధించడానికి. ఆయన పినతండ్రికి సంబంధించిన భూమి మరి ఆయన పేరు మీదకి చేసుకుంటే అంటే పిల్లలు లేరు, ఎవరు లేరు. ఆయన తండ్రికి సొంత తమ్ముడు మరి ఈ జవాద్ తిరుపతి వల్ల మదరు ఏమైతే ఎస్సీకి సంబంధించిన వ్యక్తి, ఫాదరు మరి ఇక్కడ బీసీ కాపు వ్యక్తి. మరి రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఈయన తల్లి కులాన్ని కానీ తండ్రి కులాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ ఈయన తల్లి కులాన్ని తీసుకుని ఆయన ఎస్సీగా కొనసాగుతా ఉన్నాడు. మరి ఎస్సీగా కొనసాగితే తండ్రి తమ్ముని ఆస్తి ఆయనకు రాకుండా పోతుందో ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇక్కడ వాళ్ళ దూర బంధువు, ఇలా పినతండ్రి వాళ్ళ దూర బంధువు ఎవరైతే ఉన్నారో ఆ దూరపు బంధువు ఆమె పోయి కేసు పెట్టి వాళ్ళు ఎస్సీ మరి మేము బీసీ, మా భూమిని ఆయనే మరి అక్రమంగా చేసుకున్నాడు, ఆయన మాకు మామ అవుతాడు, ఈయనకి ఏం కాదని కేసు అంగనే టకా టకా పోలీసు వాళ్ళు ఆయన మీద కేసు పెట్టి 420, 467, 468, 471 రెడ్ విత్ 34 IPC అని చెప్పి ఆయన మీద కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తే కోర్టు అడ్డంగా కొట్టేసి పిటిషన్ మరి రిజెక్ట్ చేసి దాని ఫ్యాక్ట్స్ లేవు, మళ్ళా పిటిషన్ ఏదైతే FIR ను మళ్ళీ సవరించుకొని పట్టుకున్నా అని చెప్పి తిప్పి పంపింది, రిమాండ్ క్యాన్సిల్ చేసింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు కాకర్లపల్లి సర్పంచ్ మీద ఈయన ఇచ్చిండు ఏమని, నాకు సర్పంచ్ ఎన్నికలను నాకు సపోర్ట్ చేయలేదు, అయినా నేను సర్పంచ్గా గెలిచినా నాకు సపోర్ట్ చేయని మేధవేన్ రాజయ్య ఆకుల మురళి సంగతి కూడా చెప్తా అంటూ నన్ను బురదలో పడేసి చెప్పుతో ఆ పారతో తలపై కొట్టి ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో నా గొంతు విసికి నన్ను బోర్లా పడేసి చంపే ప్రయత్నం చేయగా నేను అతని నుండి దూరంగా తప్పించుకొని పారిపోయి ఆకుల విజయ వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి ఆకుల విజయ మరియు ఆకుల లక్ష్మి అనువారికి జరిగిన విషయం చెప్పిండు. ఎవరు చూడలే, ఈయన కట్టుకథలలో వాళ్ళిద్దరిని సాక్షులను చేయడానికి చెప్పిండట. ఈయనను బురదలా పడేసి ఇక దొరల కొడితే ఈయన పాపం మరి ఇంటికి పోయి పారబట్టి ఒక బురదల బొరలేసి పారబట్టి కొట్టి ఆ తర్వాత గొంతు నులిమి బురదల బొర్రిపిండు. ఈ బురదల బొరుపు తినక అంటిన బురదేదా అంటే ఇగో ఇక్కడ పాపం ఇంత బురద అంటింది. మరి ఇక్కడ పోయి ఇంటికి పోయి మరి తానంగినం చేసి వచ్చినా అంటే అది కూడా లేదు. ఇగో ఇక్కడ బురద అట్లనే కనబడతా ఉన్నది, ప్రజలారా చూడండి. మరి షర్టు మార్చుకొని వచ్చిందా అంటే షర్టు మార్చుకున్నది లేదు. మరి ఏం చేయాలంటే అక్కడింత ఇక్కడింత బురద తనకు తానే ఊసుకొని ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టుకొని ఇవాళ దానికి ఇంత పెద్ద కట్టు కట్టుకొని ఒక కట్టుక తల్లి ఏకంగా మంత్రితోటే ఫోన్లు చేయించుకొని ఇలా ఆ సర్పంచ్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, తమ పార్టీలోకి రప్పించుకోవాలని చెప్పి ఇన్ని కుయుక్తులు అనుకుంటూ ఏకంగా మరి ఇక్కడ అటెంప్ట్ మర్డర్ కేసులే పెడతా ఉన్న పరిస్థితిని కూడా చూడొచ్చు. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా కాటారంలో జరిగింది. మారగోని స్వామి అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే మండల పార్టీ అధ్యక్షుడు జోడు శ్రీనివాస్ మీద కూడా పెట్టింది కేసు. ఏం కేసు అంటే ఆ రోజులలో ఉన్నటువంటి 304 ఏది ఎన్నడైంది, ఇది 27/4/2024 రోజున మరి ఇక్కడ జరిగిందట ఇష్యూ. దాన్ని ఎన్నడ పెట్టిండు, దసరా ముందు వీళ్ళని తీసుకొని పోయి మరి అక్కడ రిమాండ్ చేసే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా జడ్జి నిర్దాక్షిణ్యంగా తిప్పి పంపిండు. మరి ఇక్కడ ఏ రోజు జరిగింది, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏవి, ఇన్ని రోజులు ఏం చేసినావు, ఇదంతా తప్పుడు కేసు, రాజకీయ ప్రేరేపిత కేసు అని చెప్పి
మరి జడ్జి తిరస్కరించడం జరిగింది. ఈ రకంగా బీఆర్ఎస్ నాయకుల మీద ఎందుకు ఈ పోలీసులందరూ కూడా మరి ఇక్కడ అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతా ఉన్నారు, ఒక దిక్కు కోర్టులు మొట్టికాయలు వేస్తా ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు అని అంటే ఇక్కడ అధికారం పూర్తిగా దుర్వినియోగం అవుతా ఉన్నది. ఇక మంత్రి గారి పరిపాలన మంత్రిలో ఇక ఇంత చక్కగా సాగుతా ఉన్నది. ప్రజలారా ఒక్కసారి గమనించుంది. దీన్ని ప్రశ్నించే నాయకుడు ఉంటే ఆ నాయకుడిని ఏ విధంగా కుక్కలతోటి ఏ విధంగా తిట్టిస్తున్నాడో కూడా చూడండి. మరి ఇక్కడ ఈ రకంగా మరి చెప్పులు పెట్టి ఇది ఇలా టైటిల్ తమ్మునేలు చూస్తే అరే మధుగా నోరు అదుపులో పెట్టుకోట. ఇంత చక్కటి భాషతోటి మన చక్కటి చదువుకున్నటువంటి సంస్కారవంతమైనటువంటి మరి ఇక్కడ మన మంత్రి శ్రీధర్ బాబు గారు ఇక్కడ సాగిస్తున్న సంస్కారవంతమైన పాలన ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంతటి నీచ రాజకీయాలు అవసరమా శ్రీధర్ బాబు? ఇవాళ నువ్వే ప్రజలకు అందుబాటులో ఉంటే, నువ్వే నిజంగా ప్రజలకు అభివృద్ధి చేసి ఉంటే ప్రజలందరూ కూడా నిన్ను నెత్తిన పెట్టుకొని తిరిగేవారు కదా. ఇలాంటి కుక్కలతో తిట్టించుకుంటాను సంతోషపడుతూ మరి ఇలా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. ఇటీవలనే ఈయన మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యే ముందు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేరట, సార్ మరి మాకు నామినేటెడ్ పోస్టులన్నా ఇయ్యరా, మరి మార్కెట్ కమిటీ కూడా పోటీ చేసే వాళ్ళకే ఇస్తే ఎట్లా, మాలాంటి వాళ్ళకి ఇచ్చి ప్రోత్సహించరా అని చెప్పి మరి సీనియర్ సిటిజన్ అయినటువంటి మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోయి అడిగితే నువ్వేనా ప్రెస్ మీట్ పెట్టి పుట్టమాను తిట్టినవానే, వాడు రోజు తిడతా ఉన్నాడు, మరి నువ్వు కూడా తిట్టు, నీకు కూడా ఇస్తా అన్నట్టు. అంటే ఇవాళ ఎటువంటి రాజకీయాలను ప్రోత్సహిస్తా ఉన్నాడు శ్రీధర్ బాబు అన్నట్టు అయినా ఒకసారి మంత్రి ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. ఆ కాంగ్రెస్ నాయకుడు వచ్చి బాధపడుకుంటా చెప్తా ఉన్నాడు, ఇదేం రాజకీయం వల్ల నానాపటి నుంచి మేము పనిచేస్తా ఉన్నాం కానీ ఆయన తిట్టు ఈయన తిట్టు అనేది మేము ఎక్కడ చూలే. ఏదైనా ఉంటే విధానపరంగా విమర్శలు చేసుకోవాలి కానీ ఈ రకంగా బూతులు తిట్టడానికి పదవులు ఇస్తా అని చెప్పి ఇవాళ అందరినీ ఎగేసి ఇలా మన అందరికీ కొట్లాటలు పెట్టించి కులాల మధ్య వైషమ్యాలు సృష్టించి మనకు లొల్లులు పెట్టించి ఆయన హైదరాబాద్ లో సేద తిరుగుతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఇలాంటి నీచులకు మాత్రం అర్థం కావడం లేదు, ఇంకా కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. పైపెచ్చు రౌడీ అని మరి ఇక్కడ వాళ్ళ నాన్నను దొంగ అంటా ఉన్నాడు. చూసిన వారా విధవా, మరి నువ్వు నీ పరిస్థితి చూసినట్టయితే మరి 1.25 ఉన్నది కానీ ఇక్కడ నువ్వు కాదు ప్రధాన పాత్ర, నీ సారుకు ఉండాలి కొంచెం అన్న బుద్ధి. ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ నాయకుడిని మరి తిట్టించే విధంగా చెప్పుతూ కొట్టిస్తా అని చెప్పి కనుక మరి నువ్వు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నావో ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలకు కడుపు మండి వాళ్ళందరూ కూడా అరే శ్రీధర్గా నిన్ను చెప్పుతూ కొడతామని కనుక అన్నట్టయ్యే ఉంటే మరి మీ పరిస్థితి ఏంది సార్? మీ గౌరవం ఉంటుందా? బయట ఎంతో సౌమ్యంగా పేరు పొందినటువంటి మీరు ఇవాళ మంత్రిలో ఈ నీచ రాజకీయాలు చేసి వీళ్ళతోటి ఎదురుదాడి చేసే విధంగా ఎందుకు వాళ్ళను రెచ్చగొడతా ఉన్నారు నీ అనుచరులు? దీన్ని అరికట్టాల్సిన బాధ్యత నీదే. ఇవాళ సంస్కారవంతమైనటువంటి రాజకీయాలను తీసుకురావాల్సిన బాధ్యతకు నువ్వే, ఎందుకంటే నువ్వు బాధ్యతమైన మంత్రి పదవిలో ఉన్నావు కాబట్టి దీని అంతటి కూడా బాధ్యత చేపట్టాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఇలాంటి కుక్కలను అరికట్టాల్సిన బాధ్యత కూడా నీ మీదనే ఉన్నదని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.